క్రైస్తవ సమాజానికి ఉత్సహించటానికి, ఆనందించటానికి, అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేయటానికి ఏదో ఒక వంక కావాలండి. ఏదో ఒక కారణం ఉండాలి. సాధారణంగా క్రైస్తవ సమాజంలో పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, పెద్ద మనుషులు, లేకపోతే ఏదో ఒక శుభకార్యం వస్తూనే ఉంటుంది. చర్చిలో ఎప్పుడూ భోజనాలు జరుగుతూనే ఉంటాయి. మీరు గమనించారు లేదు? ఏదో ఒక స్పెషల్ ఉంటూనే ఉంటుంది. ఇహ వీటన్నిటితో సర్దుకోలేక ఇంకా కొత్తది ఏదన్నా ఉందా అని వెతుక్కుంటూ చాలా రకాల పద్ధతుల్ని అనుసరిస్తున్నారు చాలా మంది బాధలు. ఇవి ఎంత ఘోరంగా ఉంటాయంటే ఆలోచించరు, కొద్దిగా బుర్ర పెట్టరు, పరిశీలించరు, పట్టించుకోరు. అయ్యగారు చెప్పారు, మనం చేసేయాలి అంతే. అయ్యగారు ఎందుకు చెప్పారు? అయ్యగారికి తెలుసుండి చెబుతున్నాడా, లేక తెలియక చెబుతున్నాడా? ఎవరినో చూసి అయ్యగారు కాపీ కొట్టి చేయిస్తున్నాడా? మన భక్తి వాక్యానుసారంగా ఉండాలి, వాక్యము చెప్పినట్టుగా ఉండాలి. మన విశ్వాసము అంధవిశ్వాసం కాకూడదు. మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదండి. మన విశ్వాసము దేవుడు వేసిన రహదారి మీద వెళ్ళాలి. దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మన భక్తి వ్యర్థమైపోతుంది.